ఆరాధనా 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 నీకే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే ఆరాధించేదని నా రక్షణ నీవే నిరీక్షణ నీవే ఆరాధించేదని ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే నీ ప్రేమతో నన్ను పిలిచి నీ రక్షణ నాకిచ్చి నీ సొత్తుగా నన్ను చేసితివే నీ చేతితో నన్ను చెక్కి నీ రూపము నాకిచ్చి నీ రక్షణను సగినావే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే ఆరాధించేదని నా రక్షణ నీవే నిరీక్షణ నీవే ఆరాధించేదని ఆరాధనా 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 నీకే ఓ ఆరాధనా ఆరాధనా యేసునీకే ఆధిపతి ఆరాజువే మా నిరీక్షణ ఆధారమా అవును తండ్రి మా రక్షణకు ఆధారమైన దేవుడు మా నిరీక్షణకు నీవే కారణభూతుడమైన దేవుడు మా అధిపతి నీకు వందనమయ్యా మా సృష్టికర్త నీకు స్తోత్రం 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 తండ్రి మా యందునైనా అతిశయించడానికి ఏ మంచి మాలో కానరానప్పటికీ నా తండ్రి నీ విలువైన రక్తాన్ని ఇచ్చి నీ స్వరక్తం ఇచ్చి నీ చేతులతో రూపించిన దేవా నీకు వందనం స్తోత్రాలయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించి బిడ్డలనైనా రక్షించావు సర్వ సృష్టిని రక్షించావయ్యా మీకు వందనాలు నీ ఉచితమైన రక్షణ బట్టి మరొకసారి నీ పాద సన్నిధిలో నేను స్తుతిస్తున్నాం తండ్రి స్తోత్రం 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 తండ్రి ఇదిగోనైనా నేను స్తుతించడానికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నీ బలమును బట్టి నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగోనైనా నీ పాద సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను మేము మా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే మా స్థితిని గతిని ఎరిగిన దేవుడు నీవు నాయన నీ బిడ్డలను పైకెత్తే దేవుడు పోయినావు నీ బిడ్డలకున్న ప్రతి సమస్యను నీ వెరుగుదువు నీవు ఈ ఆరాధనలో ప్రతి బిడ్డను తాకమని బలపరచమని స్థిరపరచమని నీ సాక్షులుగా నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసే అతి పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. మరి మంచి సమయానికి వచ్చాం. మరి స్తుతి ఆరాధన ఎంత ఉద్యోగంగాను ఆత్మతో మరి సత్యంతో మరి మనల్ని అందరినీ కూడా దేవుని యొక్క ఆత్మలో నడిపించినటువంటి నరేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్యన ఉన్నటువంటి పాస్టర్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ వాక్యం వరకు మరియమ్మ గారిని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. ఇదిగోనైనా ప్రారంభం నుంచి నైనా యేసయ్యా చక్కని నా ప్రభా నీ మాటలు వినడానికి నా ప్రభా యేసయ్యా ఇది వాక్య సందేశము వరకు నా ప్రభా ఎంతగానో నీ కృప చూపించున్న దేవానికి వందనాలు. నీ ఆత్మతో నింపినందుకు నీకు వందనాలు ప్రభా. నీ శక్తిని నాయన నీ బలమును నా ప్రభా పాటలు పాడి నేను గణపరిచిన నాయన ప్రతి బిడ్డకు నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసయ్యా హృదయానికి నా ప్రభా సంపూర్ణముగా నా ప్రభా నీ బిడ్డని నిలబెట్టుకుని నైనా స్తుతి ఆరాధనలో నా ప్రభా నిన్ను నాయన ఎంతగానో నా ప్రభా ఆరాధించిన ప్రతి బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నా ప్రభా వాక్యంలో కూడా నా తండ్రి యేసయ్యా నీ సేవకుడు నా ప్రభా ఈ మాటను విద్దుచుండగా నా ప్రభా యేసయ్యా నోరును బోరగాను నా ప్రభా నీ పరలోక జ్ఞానమును నాయన బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్యా బిడ్డ పలికే ప్రతి మాట నా తండ్రి మరి హృదయంలో నాటింప చేసిన తండ్రి మంచి నీళ్ళను పడ్డ విత్తనము వలెన ప్రభా నాయన ఆ మాటను ఎవరు వేసుకుంటూ ఈ వాక్యపూర్వకముగా నీ మందిరంలో జ్ఞానించుకుంటూ ప్రారంభం నుంచి ముగింపు వరకు నైనా ఈ పరిశుద్ధాత్మ దేవదూతల్ని కంచి వేసి ఇక్కడ నిలబడిన నాయన నా ప్రభ ఏకేపించిన నా ప్రభ ఆరాధించిన నా ప్రస్తుతించిన ప్రతి బిడ్డ పట్ల నైనా నీ కృపా నీ దీవెన కనికరం ఉంచుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రారంభిస్తున్నటువంటి మరియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మంచి సమయానికి వచ్చాం. అందరం కూడా మరి ఈరోజు దేవుడు ఏ ఆహారం అయితే మనకి పెట్టబోతున్నాడో మనమందరం కూడా వేచి చూసి అట్టి రీతిగా వాక్యానుసారంగా మనం అందరం కూడా జీవించాలని మరి పాస్టర్ అర్జున్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి కలుగును. రోజున మీ అందరికీ కూడా సంఘం తరపున కొద్దిగా తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమదేవుని చిన్న ప్రార్థన చేసుకొని వాటిలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున మా దేవ మా నాయన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకుతనంలో ఈ రోజు ప్రసాదించారు. ఇతను చూడగలుగుతున్నాం. ఇదిగో నేను కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో మీ మాటలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయతను నాకు ప్రసాదించాను. మీ బిడ్డలు మీ మాటల నుంచి ఉండగా వారి హృదయములను తెరవమని తద్వారా తండ్రి వాక్యం ద్వారా నేను మా యొక్క జీవితాలను సరిచేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే అటు కృపను మాకు ప్రసాదించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న పర్లోకి మంచిది. ప్రియమంజన్ వారులారా, మరి ఈ వారంలో కూడా మనం ఎన్నో మరణాలు చావులు ఎన్నో మనం చూస్తున్నాం. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమంజన్ వారులారా, మరి ఈ రోజున కూడా మరి ఇక్కడ అందరూ విన్నారు కదా, చూశారు కదా గ్రూపులో మరి సహోదరి మరి జెసికా యొక్క వాళ్ళ అక్కగారు అబ్బాయి మరి ఈ రోజున ఆయన నిద్రించడం మరి దేవుడు పిలుచుకోవడం జరిగింది. మరి ఎంత బాధాకరమండి. ఎందుకంటే ఆ కడుపు కోత అది తల్లిదండ్రులకు ఒకరికి తెలుసు తప్ప అది మనకి అర్థం కాదండి. కాబట్టి మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నవీన్, ఆ అబ్బాయి పేరు నవీన్. మరి తప్పకుండా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వారు, ఇలాంటి శోకం ఏ కుటుంబంలో రాకూడదు. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన కోసం కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. సరేనా? కొన్ని విషయాలు మంచిది. ప్రియమైన వారు, మొదటగా మనం బైబిల్లో కనుక చూస్తే ప్రార్థన గురించి చాలా చోట్ల మనం విన్నాం, నేర్చుకున్నాం. ఎంతోమంది చెబితే మనం విన్నామండి ప్రియమైన వాళ్ళ. అయితే ప్రార్థన వలన దేవుడు చేసిన అద్భుత కార్యాలు చాలా అండి, చాలా గొప్పవి. ఎందుకంటే ప్రార్థనకున్న శక్తి అటువంటిది ప్రియమైన వాళ్ళ. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పరిస్థితులను కూడా దేవుడు మార్చేశాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆయుష్కాలాన్ని పెంచాడు దేవుడు. ఇలాగా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? పట్టణాన్ని కాపాడాడు.
ఎలాగా ప్రార్థన వలన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన పట్టణాన్ని కాపాడుకున్నాడు. ఇలా ఎన్నో విషయాలు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదట రాజులు మొదటి గ్రంథంలోకి మనం వెళ్దాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలోకి మనం చాలా జాగ్రత్తగా వెళ్దాం. ప్రియమైన రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై కొన్ని విషయాలు చెప్తాడు. నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అహాబును దర్శించి అంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఏలియా అక్కడున్న ప్రజలందరినీ చూస్తాడు. జాగ్రత్త గమనించండి. అక్కడున్న ప్రజలందరినీ చూస్తూ ఉంటాడు. ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఒకవైపు యెహోవాను సేవిస్తూ మరొక వైపు ఏం చేస్తారో తెలుసా? విగ్రహారాధన చేస్తున్నారు. బాగా గమనించండి. ఇది నిజంగా చరిత్ర అండి. ఇది బైబిల్ అంటే కొట్టు కథ కాదు. ఎందుకంటే బైబిల్ ప్రపంచంలోనే నెంబర్ 1 అండి. ఈరోజు కూడా అత్యధికంగా అమ్మపడుచున్న పుస్తకం ఏదైనా ఉన్నదంటే ఒకే ఒక గ్రంథం, ఏకైక గ్రంథం అదేంటో తెలుసా? ఒక బైబిల్ అండి. బైబిల్ ప్రేమల వల్ల. కాబట్టి దీన్ని బట్టి మనం గర్వించాలి. కాబట్టి బైబిల్లో అనేది ఇది కల్పితం కాదండి, కట్టుకథలు ఎంత మాత్రం కాదు. ఇవన్నీ కూడా జరిగాయి, ఎప్పుడో జరిగిపోండి ప్రేమల వల్ల. దాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం. చూద్దాం. అయితే ఏలియా కొంతమంది దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకవైపు విగ్రహారాధన చేస్తూ మరొక వైపు యెహోవాను సేవిస్తూ ఉంటారు. అలా సేవించినప్పుడు ఏలియా వచ్చి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయం మనం చూద్దాం ఒకసారి. 21వ వచనం నుంచి 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఎంత ఉంటాయా మీరు 2 తలంపులు? ఏమంటే ఈ రోజులు కూడా మనుషులు ఏ తలంపుల్లో ఉంటారో 2 తలంపులు. ఒక తలంపు ఏంటి తెలుసా? ఒక తలంపు, మొట్టమొదటి తలంపు ఏంటి? డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన. రెండోది ఏంటి? చివరికి ఇచ్చేది ఏంటి తెలుసా? దేవునికి. చూసారా ప్రేమల వల్ల ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే 2 తలంపుల మధ్య తడబడుతున్నారంట. అందుకే ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, ఇంకా బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా. అది ఎందుకయ్యా మీరు ఒకవైపు విగ్రహారాధన చేస్తున్నారు, మరొక వైపుని యెహోవాను సేవిస్తున్నామంటున్నారు. మీరు ఎలాగిది? మీరు యెహోవా దేవుడైతే ఆయన సేవించండి, లేదా బయలు ఉన్నారు కదా, అప్పటికే బయలు ఉన్నారు కదండి విగ్రహారాధన, వాడు దేవుడైతే వాళ్ళని మీరు ఆరాధించండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఇంకా అప్పుడు ఆ మనుషులు ఇతనికి ఏం సంబంధం చెప్తున్నారు చూడండి, ఒకసారి చూద్దాం. చూడండి, దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయేది. మనుషులు మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి కదా. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు నిలదీసావనుకో సైలెంట్ అయిపోయింటే దానికి అర్థం ఏంటి? వ్యక్తి తప్పు చేస్తున్నట్టే, అంతే కదా. ప్రేమల వల్ల అంటే అది ఏం మాట్లాడరు. అప్పుడు చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలులకు ప్రవక్తలు ఎంతమంది అంట? 450 మంది ఉన్నారు. చూసారా? అప్పటికే బయలును పూజించే వాళ్ళు వాళ్ళ సంగతి పక్కన పెడితే ప్రవక్తలు ఉంటారు కదా, ఇలా ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది? 450 మంది ప్రవక్తలు ఉన్నారంట ఒక బయలుకి. చూసారా? అప్పుడు వాళ్ళ చూడండి ఏం జరిగిందనే విషయం చూడండి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే యెహోవాకు ప్రవక్తలు నేను ఒక్కడే ఉన్నాను. ఎందుకంటే అప్పటికే తెలుసు కదా రాణి ఏం చేస్తుందండి? ఏమండి అప్పటికి ఏం చేస్తుంది? 18వ అధ్యాయం చూడండి ఒకసారి. అప్పటికి రాణి ఏం చేస్తుందండి? ఇక్కడ 4వ వచనం చూడండి, 18:4. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఎవరో తెలుసా? కానీ వ్యక్తి పోషించినోడు ఓబద్య. ఎవరో? ఓబద్య ఏం చేసాడో తెలుసా? నిజంగా దేవుడు అంటే చాలా భయభక్తులు కలవాడండి. అక్కడే 3వ వచనం చూడండి మాట. 3వ వచనంలో
చూడండి, మనకు వస్తుంది తెలియాలి కదా, అతని క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి కదా. చూడండి, ఓబద్య, ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా ఏం చేస్తుందంటే ఈ దుర్మార్గురాలు చంపించేస్తుంది. అసలు యెహోవా పేరు కనుక ఎవడైనా ఎత్తాడా అని చంపించాడు. తెలుసా అండి? ఏమంటే నిజంగా ఆవిడకి ఇష్టం లేని పాత్ర తెలుసా? యెహోవా. యెహోవా అంటే యెజెబెలుకు ఇష్టం ఉంటుందండి. ఆ మాట కనుక పొరపాటున కనుక ఎవడైనా అన్నాడా వాడు ఏం చేస్తుంది? చంపించేస్తుందండి. శిరఛేదన అనమాట. అలా చంపించేస్తుంటే ఒకే ఒకడు మిగిలాడండి. ఎవరు? రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ప్రియమైన వాళ్ళరా, అదే టైంలో ఏం చేశాడు అతను? ఓబద్య ఎంతమందిని? వీళ్ళందరినీ మొత్తం చాలా మంది కూడా దాచి వాళ్ళందరూ పోషించాడండి. అలా జరుగుతున్న సమయంలో అప్పుడు ఏలియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా, ఎంతవరకు అయ్యా మీరు ఎలా ఉంటారు? మీరు యెహోవా దేవుడైతే ఆయన సేవించండి, లేదా బయలు దేవుడైతే బయలును సేవించండి మీరు అని అడుగుతున్నప్పుడు అలా ఎవ్వరూ మాట్లాడండి. అప్పుడు చూడండి ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 23 వచనం. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. సరిపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా జాగ్రత్తగా ఒక టెస్ట్ పడతారనమాట. ఎందుకంటే వీళ్ళకి నిజమైన దేవుడు ఎవరో నిరూపించాలండి. ఇది ఏలియా మొట్టమొదటి. ఎందుకంటే అక్కడ అందరూ కూడా విగ్రహార్థంలో ఉన్నారు. అసలైన నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఏలియా వాళ్ళందరూ పిలిపించి చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడు? ఏమంటున్నాడు? మీరు పని చేయండి. మీరు ఏం చేస్తారంటే 2 ఎడ్లను పట్టుకొచ్చి అవి నాకు ఇవ్వండి. వాటిని శుభ్రంగా మీరు తొలకాలంటే ఏంటి తెలుసా? ముక్కల కింద కోసేసి ఏం చేయమన్నాడు? క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. ఇదిగో మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, మీ దేవత ఉంది కదా, మీ బయట దేవత, ఆ దేవతకు మీరు ప్రార్థన చేయండి. మీకు అర్థమవుతుందని చెప్పింది. 2 ఎడ్లు, ఒక ఎడ్డు వాళ్ళకి, మరొకటి ఏలియా గారికి. ఆ 2 అలా పేర్చి ఇదిగో కింద అగ్ని ఏమి వేయకుండా మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే నిజంగా వచ్చి ఈ యొక్క మాంసాన్ని, ఈ కట్లను ఎవరైతే కాలుస్తారో మంటతోటి, వారే నిజమైన దేవుడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా సిద్ధం చేస్తారండి. సిద్ధం చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 24 వచ్చిన మళ్ళీ 24 వచ్చిన. తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. మీరు మీకు ఇష్టమైన దేవత ఉంది కదా, ఎవరైతే వాళ్ళకి ప్రార్థన చేయండి మీరు. కానీ నేనైతే చూడండి చెప్తున్నాను, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగుల పెట్టుట చాట ప్రత్యుత్తరమిచ్చునో ఆయన నిజమైన దేవుడని నిశ్చయించుదము రండని చెప్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి సామాన్య విషయం కాదండి. ఒక దేవుణ్ణి నిజంగా కనుక నిరూపించాలంటే ఇది సామాన్య విషయం కాదండి. ఎందుకంటే దేవుడు అందరు ప్రార్థన వినేస్తాడంటే అది పొరపాటు అండి. అర్థమైందా? ఎవరైతే దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, నీతిగా, నిజాయితీగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి. ఖచ్చితంగా. అందులోకి ఏలియా గారు చాలా రోషం కలిగినోడు. దేవుడు అంటే ప్రాణం ఇచ్చేస్తాడండి. అలాంటి ఏలియా చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అప్పుడు చూడండి తర్వాత 25. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చూడండి వీళ్ళందరూ ఏం చేశారంట? ఎద్దును సిద్ధం చేసి ఏమండి ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో చూడండి. బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరి. ప్రార్థన చేస్తున్నారండి. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో? ఎప్పుడు స్టార్ట్ చేశారో? ఉదయం మొదలుకొని ప్రార్థన చేస్తున్నా ఉన్నారండి. బయలా రా, దిగిరా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి
ఉదయం నుంచి ప్రార్థన చేస్తుంటే చూడండి ఏం జరిగిందో చూడండి. మరలా ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా నా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవ్వడును లేకపోగా. ఎంత కేకేస్తున్నారండి. ఇంకా వాళ్ళు ఎంతమంది దేవుడిని ఎంతమంది దేవతలు అయితే పూజిస్తున్నారో మొత్తం పిలుస్తున్నారండి, కానీ ఎవరో అసలు రెస్పాన్స్ అవ్వట్లేదండి. చూడండి తర్వాత, వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టారు. ఇక లాభం లేదురా బాబు అని పిలిస్తే లాభం లేదు, మన దేవుడు దిగిరాడని చెప్పేసి ఏం చేస్తారంటే ఇక డాన్స్ చేయడం మొదలు పెట్టారండి. గంతులు మనం చూస్తాం కదా, గొప్ప గొంతులు వేస్తుంటారు కదండి, అర్థమైందా? అదనమాట ప్రేమ వల్ల అలాంటి చేస్తుంటే అప్పుడు చూడండి ఏం జరిగిందో. మధ్యాహ్నము కాగా ఏలియా అలాగే చూస్తున్నాడండి లంక. ఎందుకంటే వీళ్ళు ఒక పక్కన ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్కన డాన్స్లు వేస్తున్నారు. అలా అలా చూసేప్పుడు ఏలియాకి ఇంకా ఏం చేయాలో తెలియక దగ్గరికి వచ్చింది, ఆతో మాట్లాడుతున్నాడు. చూడండి చూడండి ఏం మాట్లాడో చూడండి. మధ్యాహ్నము కాగా ఏలియా అంటున్నాడు, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడు. ఎవరో మీరు చిన్నగా కేకలేస్తే వినరా మీ దేవుడు, పెద్దగా కేకలేయండిరా అంటాడు. ఇంకా వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. చూసారా? నిజంగానండి, నిజంగా వెయ్యాలండి. ఇది ప్రపంచంలో జరిగిందండి, ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రియమైన వాడారా. ప్రార్థనకు ఉన్న శక్తి ఎంత గొప్పదో, మనం సేవిస్తున్న తండ్రి ఆ దేవుడు ఎంత గొప్పడో మనకు తెలియాలండి. ఈ రోజున ఖచ్చితంగా తెలియాలి. ఈ రోజున మీరు వచ్చిన ఎవ్వరు కూడా మీరు ఒట్టుకున్నట్టు మీరు అనకూడదండి ప్రియమైన వాడారా. ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి ప్రార్థనకు ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఎలాంటిదో మనకు ఖచ్చితంగా తెలియాలి ప్రియమైన వాడారా. అప్పుడు అపహాసం చేస్తాడండి, ఎందుకంటే వాడు నిద్రపోతున్నాడేమో, ఒక ధ్యానం చేస్తున్నాడేమో, లేకపోతే దూరాన్ని ఉన్నాడేమో, ప్రయాణం చేసి రావాలేమో. కాబట్టి ఇలాగ అపహాసం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడండి. మరలా వారు మరీ గట్టిగా కేకలు వేయించు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో